మొదటి క్వశ్చన్, పెద్ద మనుషుల ఒప్పందం ఎక్కడ జరిగింది? ఆప్షన్ 1 కర్నూలు, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 న్యూఢిల్లీ, ఆప్షన్ 4 విజయవాడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 న్యూఢిల్లీ. పెద్ద మనుషుల ఒప్పందానికి సంబంధించిన ఆంధ్ర సభ్యులు, తెలంగాణ సభ్యులు మొత్తం సభ్యులను గుర్తుంచుకోవడానికి కోడ్ రూపంలో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి ఛానల్లో చూడండి. 1926వ సంవత్సరంలో ఇంగ్లాండ్లో హైదరాబాద్ విద్యార్థులు కింది వాటిలో దేనిని స్థాపించారు? 1926వ సంవత్సరంలో ఇంగ్లాండ్లోని హైదరాబాద్ విద్యార్థులు కింది వాటిలో దేనిని స్థాపించారు? ఆప్షన్ 1 ది నిజాం స్టూడెంట్స్ లీగ్, ఆప్షన్ 2 అంజుమన్ తరక్కీ, ఆప్షన్ 3 అసాఫియా అసోసియేషన్, ఆప్షన్ 4 సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 సొసైటీ ఆఫ్ యూనియన్ అండ్ ప్రోగ్రెస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1968లో సుమారు 20 మంది ఇల్లందు యువకులతో తెలంగాణ ప్రాంతీయ సమితి అనే సంఘాన్ని ఏర్పాటు చేసిన వారు? ఆప్షన్ 1 ముచ్చర్ల సత్యనారాయణ, ఆప్షన్ 2 జేఆర్ ఆమోస్, ఆప్షన్ 3 డాక్టర్ మల్లికార్జున్, ఆప్షన్ 4 కొలిశెట్టి రామదాస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కొలిశెట్టి రామదాస్. నిజాం కాలంలో హైదరాబాద్ రాజ్యాంగాన్ని ముస్లింలు రాజ్యంగా మార్చే ప్రయత్నం జరిగింది. హిందువులను ముస్లింగా మార్చే కార్యక్రమాన్ని కింది పేరుతో పిలిచేవారు? ఆప్షన్ ఏ అబ్బాషీ, ఆప్షన్ 2 వతందారీ, ఆప్షన్ 3 తబ్లిక్, ఆప్షన్ 4 తమీరాత్. ఆప్షన్ 3 తబ్లిక్. కరెక్ట్ ఆన్సర్. ఏ విప్లవ నాయకుడు ఒక్క కుట్ర కేసులో ఇరుక్కున్నారు? తాకట్లో భారతదేశం అనే పుస్తకాన్ని రాశాడు? ఆప్షన్ 1 కొండపల్లి సీతారామయ్య, ఆప్షన్ 2 దేవులపల్లి వెంకటేశ్వరరావు, ఆప్షన్ 3 నాగిరెడ్డి, ఆప్షన్ 4 చంద్ర పుల్లారెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 తిరుమల నాగిరెడ్డి. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 1983లో ప్రవేశపెట్టిన ప్యాకెట్ల ద్వారా సారా పంపిణీకు ఇవ్వబడిన అధికారిక పేరు? ఆప్షన్ 1 వారుని వాహిని, ఆప్షన్ 2 స్వర్గవాహిని, ఆప్షన్ 3 మధువాహిని, ఆప్షన్ 4 నీరావాహిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 వారుని వాహిని. నెక్స్ట్ క్వశ్చన్, 1975 ఏప్రిల్లో తొలిసారిగా జలగం వెంగళరావు ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో తెలుగువారి భావ సమైక్యత పేరుతో నిర్వహించిన సభలు? ఆప్షన్ 1 ప్రపంచ తెలుగు మహాసభలు, ఆప్షన్ 2 ఆంధ్ర మహాసభ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ప్రపంచ తెలుగు మహాసభలు. తర్వాత క్వశ్చన్, క్రింది వారిలో తెలంగాణ కళా సమితితో సంబంధం ఉన్నవారెవరు? ఆప్షన్ 1 బెల్లి లలిత, ఆప్షన్ 2 పి సంధ్య, ఆప్షన్ 3 విమలక్క, ఆప్షన్ 4 రమా మేల్కోటే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 బెల్లి లలిత. తర్వాత క్వశ్చన్, 28 ఫిబ్రవరి 2011 నాడు స్థాపించబడిన తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షుడు ఎవరు? ఆప్షన్ 1 పాషం యాదగిరి, ఆప్షన్ 2 కేశవరావు యాదవ్, ఆప్షన్ 3 ఆకుల భూమయ్య, ఆప్షన్ 4 గద్దర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కేశవరావు యాదవ్. తర్వాత క్వశ్చన్ వచ్చేసి 1969 జై తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఎవరు? 1969 జై తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం
వైస్ ఛాన్సలర్ ఎవరు? ప్రొఫెసర్ సూరి భాగవతం, ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ, శ్రీ సయ్యద్ అసీం హాలి. ఆప్షన్ 4 నవాబ్ ఆలీ యావర్ జంగ్ బహదూర్. ఆప్షన్ 2 ప్రొఫెసర్ రావాడ సత్యనారాయణ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల జాయింట్ యాక్షన్ కమిటీకి ఎవరు కన్వీనర్గా ఉండిరి? ఆప్షన్ 1 ఎం రాజేందర్ రెడ్డి, ఆప్షన్ 2 తన్నీరు శ్రీరంగారావు, ఆప్షన్ 3 గండ్ర మోహన్ రావు, ఆప్షన్ 4 పి గోవర్ధన్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఎం రాజేందర్ రెడ్డి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2011 మిలియన్ మార్చ్ సందర్భంగా ట్యాంక్ బండ్పై ఉన్న ఎన్ని విగ్రహాలు కూల్చివేయబడ్డాయి? ఆప్షన్ 1 16, ఆప్షన్ 3 12, ఆప్షన్ 4 14. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 16. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్లోని 8వ అధ్యయనాన్ని బహిర్గతం చేయమని ఆదేశించిన న్యాయమూర్తి ఎవరు? ఆప్షన్ 1 జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ఆప్షన్ బి జస్టిస్ జె సలమేశ్వర్, ఆప్షన్స్ 3 ఎల్ నరసింహారెడ్డి, ఆప్షన్ 4 చంద్రకుమార్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి.